బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నేను ఏ తప్పు చేయలేదు కార్ రేసింగ్ వ్యవహారంలో లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధం అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. చేసిన తప్పులన్నీ మీరే చేసి, చేసిన పాపాలని మీరే చేసి ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఏసీబీ విచారణకు జరుగుతూ ఉంటే ఏకంగా కోర్టు పోయిండు కేటీఆర్ గారు. 2 సార్లు విచారణకు వచ్చిండు. ఒకసారేమో అడ్వకేట్లకు అనుమతిస్తలేదని చెప్పేసి పెద్ద ఎత్తున గలాట క్రియేట్ చేసి కోర్టుకు పోతే కోర్టు కూడా మొట్టికాయ వేసి విచారణకు హాజరు కావాల్సిందని చెప్పి చాలా స్పష్టంగా ఏసీబీ చెప్పింది. కార్ రేసింగ్ వ్యవహారంలో ఏదైతే గ్రీన్ కో సంస్థ నుంచి దాదాపు 44 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి వచ్చినాయి. అది నిజం కాదా? మరి మీ పార్టీకి ఎందుకు ఇచ్చింది 44 కోట్ల రూపాయలు గ్రీన్ కో సంస్థ? అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 600 కోట్ల రూపాయలు నష్టమయ్యే పనులు మీరు చేసి తెలంగాణ రాష్ట్రంలో 3వసారి మేమే అధికారులకు వస్తున్నామని చెప్పేసి కళ్ళు నెత్తికెక్కి మీరు ఆనాడు ఒప్పందం చేసుకుంది మున్సిపల్ శాఖతోటి, చెల్లించింది హెచ్ఎండి నుంచి. మున్సిపల్ శాఖతోటి ఒప్పందం చేసుకోవడానికి ఫైలు ముందు రాకముందే పేమెంట్లు 2 సార్లు చేశారు. ఆర్బీఐకి సమాచారం ఇవ్వకపోవడం మూలంగా దాదాపు 8 కోట్ల రూపాయలు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ పడ్డది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోలేదు. మీరు ఒప్పందం చేసుకుని మున్సిపల్ శాఖ చెల్లించింది హెచ్ఎండిఏ చైర్మన్ గా కేశవ్ గారు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ గా వైస్ చైర్మన్ గా కేటీఆర్ గారు, పురపాలక శాఖ మంత్రిగా మీరున్నారు. 10 కోట్ల మించి పైసలు చెల్లించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా, కేబినెట్ అనుమతి తీసుకోవాలా, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలా, న్యాయశాఖ అనుమతి తీసుకోవాలా. ఇట్లాంటి అనుమతులు తీసుకోకుండా కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం చెల్లించడం చెప్పేసి అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చారు. కాబట్టి ఏసీబీ విచారణ జరుగుతుంది. అసలు ఏసీబీ నన్నెత్తులు ప్రశ్నిస్తుందని చెప్పి కేటీఆర్ గారు ఈ కేసు అయిన సందర్భంగా మాట్లాడాడు. ఒక ప్రజాప్రతినిధి కావచ్చు, ఒక అధికారి కావచ్చు, ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేసినప్పుడు, దుశ్చర్యలకు పాల్పడ్డప్పుడు ఖచ్చితంగా ఏసీబీ విచారణ చేస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చట్టంలో ఉన్నది. చట్టాన్ని లోబడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ విచారణ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానాకు నష్టమయ్యే పనులు మీరు చేసి ఇప్పుడు బుకాయించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నాడు.